వక్ఫ్ సవరణ చట్టం బిల్లుపై 21 మంది లోక్సభ 10 మంది రాజ్యసభ ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీని నియమించారు. ఇందులో 4 తెలుగు ఎంపీలకు అవకాశం లభించింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ డీకే అరుణ, తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సభ్యులుగా ఉంటారు. వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దీన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించనున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టం బిల్లు పైన 21 మందితో లోక్సభకు సంబంధించి 21 మంది ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభతో కలిపి 10 మంది ఎంపీలతో కలిపి ఒక జేపీసీని ఏర్పరిచారు. ఈ జేపీసీ అనేది ముఖ్యంగా వక్ఫ్ బోర్డు చట్టంలో తీసుకురావాల్సిన మార్పులు ఏమిటిది, ఎట్లయితే బాగుంటది, చట్టంలో ఎలాంటి సవరణ తీసుకోవాలంటే చర్చించనుంది. ముఖ్యంగా గత రోజు నిన్న గురువారం రోజున పార్లమెంట్ లో సభలో మంత్రి కిరణ్ రిజిజు ఈ సవరణకు సంబంధించిన చట్టాన్ని బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, అదేవిధంగా ఆందోళనలు స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా కొంత బిల్లు సవరణ చట్టం పైన అడుగు వెనకేసినట్టు చెప్పవచ్చు. దీంట్లో భాగంగానే జేపీసీని ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగా వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తుంది. అసలు ఈ సవరణ వక్ఫ్ బోర్డులో చట్ట సవరణ ఎందుకు మార్పులు తీసుకురావాలనుకుని, కొత్తగా చట్టాన్ని ఎందుకు మళ్ళీ సవరణ బిల్లు పెట్టాలనుకుంటుంది అనే దానిపైన ఒక జేపీసీ అంతా కూడా వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తుంది. అయితే దీంట్లో ముఖ్యంగా 21 మంది లోక్సభ నుంచి 10 మంది రాజ్యసభను తీసుకున్నారు. దీంట్లో మన తెలుగు సంబంధించిన ఎంపీలు కూడా ఉన్నారు. అందులో తెలంగాణకు సంబంధించి డీకే అరుణ మహబూబ్నగర్ ఎంపీ ఉన్నారు. అదేవిధంగా ఏపీకి వెళ్తే లావు కృష్ణదేవరాయలు ఏపీ నుంచి ఉన్నారు. ఇదే సందర్భంలో వైసీపీకి కూడా ఒక అవకాశం ఇచ్చారు. దాంట్లో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉంచారు. అయితే ముఖ్యంగా ఈ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అక్బరుద్దీన్, ఎంఐఎం పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా దీంట్లో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఈ మొత్తంగా కూడా ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించడాన్ని మాత్రం ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అసలు ప్రశాంతంగా ఉన్న చట్టం బాగానే కొనసాగుతుంది, అలాంటి చట్టాన్ని ఎందుకు మీరు మార్చాలనుకుంటున్నారని చెప్పి ప్రతిపక్షాలు నిన్న అంతా కూడా పార్లమెంట్ లో పెద్ద ఎత్తున కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దాంట్లో ప్రతిపక్షాలు తమ వాయిస్ ను వినిపించారు. ఇది ముమ్మాటికి మైనార్టీ ముస్లిం వర్గాలకు సంబంధించిన వాళ్ళ హక్కులను కాలరాయడమే. ఇట్లా చేస్తే ఒక సమాజంలో ఒక వర్గాన్ని మనం దూరం చేసుకునే వాళ్ళు అవుతాం. అట్లాంటి వర్గాన్ని, మైనార్టీ వర్గాన్ని కాపాడుకున్న బాధ్యత మన అందరి పైన ఉంది. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని మాత్రం మీరు సవరించే అవకాశం లేదు. ఒకవేళ సవరించాలనుకుంటే మాత్రం అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే కేంద్రం ఒక ముందడుగు వేయాలనుకుంటుంది. అయితే మొత్తానికి 1955లో మొదటగా ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన క్రమంలో కొంత చిన్న సవరణ చేశారు. అయితే యూపీఏ ఎప్పుడైతే 2013 సంవత్సరంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు ఏంటంటే కొన్ని కొత్తగా సవరణలు చేపట్టింది. ఆ సవరణలే చాలా కీలకంగా మారాయి. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు చట్టానికి సంబంధించి మొత్తంగా కూడా ల్యాండ్ల పైన పూర్తి దాన్ని వక్ఫ్ బోర్డుకు ఈ సవరణ తీసుకొచ్చింది. అయితే అప్పటి నుంచే కొన్ని మరో వర్గం నుంచి కూడా కొంత దీని మీద వ్యతిరేకత ఉంది. ఎక్కడైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ల్యాండ్ల పైన ఎవరికి ఇతరులకు హక్కులు లేకుండా కేవలం వక్ఫ్ బోర్డుకు మాత్రమే ఉంటాయి. అయితే ఒకవేళ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అంశాలు కోర్టులో కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. కోర్టులో కూడా వీటికి విధంగా వాదించే అవకాశం లేకుండా పోతుంది. సో ఈ నేపథ్యంలో ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని కొంత మనం వెసులుబాటు కల్పించాలి. ఇప్పుడు కొన్ని రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ ఏంటంటే తమిళనాడులో ఒక గ్రామం మొత్తం కూడా వక్ఫ్ బోర్డులో ఉందని చెప్పి వక్ఫ్ బోర్డు వాదించడం స్టార్ట్ చేస్తుంది. సో దీంతో ఆ గ్రామస్తుల పరిస్థితి, ఆ గ్రామంలో ఉన్న భూముల పరిస్థితిని తెలియని అగమ్య గోచరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. ఇట్లాంటి వాటికి కూడా మనం ఒక తుదిదంగా ఒక అల్టిమేట్ ఒక నిర్ణయం రావాల్సి వస్తుంది. సో అట్లాంటి సందర్భంలో ఇట్లాంటి సవరణ తప్పనిసరి. ఇప్పుడు ఏదైనా ప్రస్తుతం చూస్తే దేశంలో అత్యధిక ల్యాండ్లు ఉన్న దాంట్లో ఒక వక్ఫ్ బోర్డుగా ఉంది. కేవలం ప్రభుత్వ సంస్థలకు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేలకు మాత్రమే అంత స్థాయిలో ల్యాండ్స్ ఉన్నాయి.
అంతకు మించి ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ ఇలా కొన్ని వృధా అవడము, కొన్ని దుర్వినియోగం అయిపోతున్నాయి. వీటిని ప్రభుత్వాలకు కానీ, ప్రభుత్వ వర్గాలు కానీ, లేకపోతే ఇతరత్ర కొన్ని వాటికి వాడుకునే అవకాశం ఉంటది కదా. అట్లాంటి భాగంలో దాంట్లో భాగంగానే మేము సవరణ తీసుకొస్తున్నామని ఇటు బీజేపీ కావచ్చు, అట్లే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అయితే ఇప్పుడు కేవలం వక్ఫ్ బోర్డుకు మాత్రమే ఇట్లాంటి ల్యాండ్లకు సంబంధించిన మనము అధికారాన్ని కట్టబడితే రేపు ఇతర మతాలు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, వాళ్ళు కూడా తమకు ఇట్లాంటి వాటిపై కొత్త చట్టాలు తీసుకురావాలని డిమాండ్ తెరపైకి వస్తుంది. అప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఖచ్చితంగా సవరణ చేయాల్సిందే. ఆ సవరణ చేయాల్సిన దాన్ని మనం ఆమోదించాల్సిందని చెప్పి బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. బీజేపీ తీసుకొచ్చిన ఈ సవరణ చట్టానికి ఎన్డీఏ పక్షంలో అందరూ కూడా మద్దతు ఇచ్చారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అదే స్థాయిలో ప్రతిపక్షాలు అంతా ఏకతాటిపైకి వచ్చి ఈ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నాయి. సో దీంట్లో ఈ నేపథ్యంలోనే ఇది ఇంత వివాదాస్పదం కావడంతో దీనిపైన కొత్త జేపీసీని ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.